నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సార్, ఒక మాజీ ఆర్టీసీ చైర్మన్గా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ అయితే ఏదైతే చేశారో తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సో ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఈరోజు ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు, సమ్మె చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేటు ఉద్యోగులను పెట్టి నడిపిస్తున్నారు. మా ఉద్యోగాల పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా జీవితం ఏంటి అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఎందుకంటే గతంలో కూడా చూసాం, కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఇదే ఆర్టీసీ పెద్ద ఎత్తున సమ్మెలు చేశారు. సో మరి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఆర్టీసీని రక్షించుకోవాలంటే ఒకటేమో ఉన్నోళ్ళ వాళ్ళకు ఉద్యోగ భద్రత 100%. వాళ్ళని తీసేసేది రిక్రూట్మెంటు. దాని కొన్ని రాష్ట్రాల్లో అసలు సంస్థనే లేకుంటే వెళ్ళిపోయినాయి. ప్రైవేటీకరణ చేయడం ఏదో సంథింగ్, ప్రైవేటీకరణ అసలు మొత్తం సిక్ ఇండస్ట్రీ లెక్క అన్ని ప్రైవేట్ రూట్స్. ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోయాయి. ఎంప్లాయీస్ను రిటైర్ అయిన తర్వాత వాళ్ళు అన్నట్టుగా కొత్త రిక్రూట్ లేదు. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సు లీజ్ హయ్యర్ బస్ ఎట్లా తీసుకుంటామో ఇది మెగా వాళ్ళది ఎలక్ట్రికల్ బస్సు. డ్రైవర్ అనేవాడు ఆర్టీసీ ఉండడు, ఒక కండక్టర్ మాత్రమే ఆర్టీసీ. అంటే ఈ బస్సులు పోతా ఉంటే ఉద్యోగాలు రిక్రూట్మెంట్ 13-12 అయిన తర్వాత 50 ఉద్యోగ నియామకాలు లేవు. వాళ్ళకుండే ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళకుండా అదేందో మొత్తం వాడుకోవడం జరిగింది. ఏది మేనేజ్మెంట్, ఇది అటానమస్. తో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. ఇప్పుడు జీరో బిల్ అంటే ఆర్టీసీకి ఇచ్చే ఏ రాయితీ కానీ మేము ఎమ్మెల్యేస్ దాంట్లో ప్రయాణం చేసిన, ఈవెన్ జర్నలిస్ట్కి ఇచ్చిన, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఇచ్చిన, ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన, ఇటు వీళ్ళకి ఇచ్చిన, ఎవరికి ఇచ్చినా ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆ డిపార్ట్మెంట్స్ ఆర్టీసీకి జమ చేస్తాయి సబ్సిడీ. సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది, ఆర్టీసీ సబ్సిడీ ఏది? ఆర్టీసీ ఏది? ఆర్టీసీ దానాలు ధర్మాలు చేయదు, ఓన్లీ వాళ్ళ ఎంప్లాయీస్కే ఫ్రీ. అది కూడా గతంలో లేకుండా ఇప్పుడు ఉంది. అది కూడా లిమిటెడ్ బస్సే, అన్ని ఏ బస్ అంటే ఆ బస్ ఎక్కడానికి వీల్లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అప్పులు పేరుకపోయినాయి. ఇంకోటి 2 డివిజన్ అయినాక ఇప్పటి వరకు ఉమ్మడి ఆస్తులు డివిజన్ చేసుకోలేదు, ఇంకా చిక్కుముడిగా ఉంది. తో వీటికి ఏదైతుందో ఇన్కమ్ అంటే వచ్చే రెవెన్యూకును సాలరీస్, ఫ్యూయల్ అండ్ మెయింటెనెన్స్కు సరిపోవడం లేదు. ఎందుకంటే ఈ ఉన్నాయి బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, మిత్తిలున్నాయి కదా, ఇవన్నీ క్లియర్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. తో కొత్త రిక్రూట్ చేస్తే సర్వీస్ రిక్రూట్మెంట్ ప్రకారం ఏదైతుందో సాలరీస్ ప్రైవేట్ లెక్క ఉండదు. వాళ్ళ బెనిఫిట్స్ అవన్నీ ఏదైతుందో ఆర్టీసీలో ఒక ఎంప్లాయీ, కండక్టర్ కావచ్చు, ఆఫీస్ డ్యూటీ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ₹1,00,00,000 ఖర్చు అయినా ఆర్టీసీ ఇవ్వాలి, ఆర్టీసీ ఇస్తుంది. తో ఇవన్నీ భారం అవుతుంది కనుక ప్రైవేట్ పరం అయ్యేది పక్కా. ఒకటి ఇప్పుడున్న ఉద్యోగాలకు అంటే నేను ఆ మాట మాట్లాడద్దు అనుకోండి, వాళ్ళు కోరికలు కార్మికులు కోరేది కరెక్టే, ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేయమని. ఫ్రెష్ రిక్రూట్ అనేది క్వశ్చనే లేదు, లిమిటెడ్. ఉన్న వాళ్లకు ఉద్యోగత తీసివేయకుండా ఏర్పాటు జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం డిస్టర్బ్ జరగదు. ఖచ్చితంగా రేపు ఎలక్ట్రికల్ బస్ రావాల్సిందే. పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్టీసీని రక్షించుకోవాలి, ఆ ఆస్తులను కానీ అది కంటిన్యూ కావాలంటే సర్వీస్ ఈరోజు ప్రైవేట్ నుంచి తీసుకున్నా కూడా ఒక్క ప్యాసింజర్ లేకున్నా టైం అయితే మెయింటైన్ చేస్తుంది కదా, ప్రజలకు సౌకర్యము ప్రభుత్వం కల్పిస్తుంది. ఎంప్లాయీ కొత్త రిక్రూట్మెంట్ లేదు కావచ్చు, నీకు వచ్చే వేజెస్ కానీ నీ సాలరీస్ ఇంక్రీజ్ కానీ ఎవ్రీథింగ్ బెనిఫిట్స్ వస్తున్నాయి, కొత్త రిక్రూట్ లేదు అంతే. బట్ ప్రజలకు అసౌకర్యం అయితే లేదు. కానీ ఉన్నాయి పోతాయేమని భయపడుతున్నారు, ఉన్న పోయే క్వశ్చన్ లేదు. ప్రైవేట్ పరము కాదు, ఉన్న ఉద్యోగాలు పోవు. ఇప్పుడు ఉన్న సర్వీసులు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ రిటైర్ అయ్యేదానికి సర్వీసులు ఉంటాయి. వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా ఓ నెల అటు ఇటు బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కొత్త ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం అనేది, రిక్రూట్మెంట్ అనేది చాలా కష్టము. ఎందుకంటే ఎలక్ట్రికల్ సర్వీసెస్ని పెంచుతుండ్రు జిల్లా లెవెల్, పెంచినప్పుడు ఏదైతుందో ఓన్లీ కండక్టర్ ఏమన్నోడు ఉంటాడు కదా, డ్రైవర్ ఉండడు కదా, ఉండడు. కండక్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ బస్సులు కూడా గవర్నమెంట్ కాదు, బయట లీజ్ ఇంత కిలోమీటర్కి ఇంత అని వాళ్ళకి డబ్బు ఉంటుంది. రెవెన్యూ వచ్చిన వరకు ఆర్టీసీ పే చేయాలి. హయ్యర్ బస్సు అయితే కిలోమీటర్కి ఎంత అని వాడతామో, హయ్యర్ బస్సు కూడా ఇది వరకు 1000 బస్సులు ఉన్నాయి కదా ఉమ్మడి ఉన్నప్పుడు కదా. డ్రైవర్ వాళ్ళు ఉంటాడు, కండక్టర్ మనం ఉంటాం, మనం రన్ చేసుకుంటాం. అవుట్ సోర్స్ అనుకోండి సార్, ఇట్ ఈజ్ అవుట్ సోర్స్. ఆర్టీసీ బస్సు కొనడం లేదు, మెయింటైన్ చేయడం లేదు. ఎలక్ట్రికల్ బస్సు వాళ్ళ డ్రైవర్ ఉంటాడు, మెయింటెనెన్స్ వాళ్ళదే. మన డిపోలో ఇస్తాం ఛార్జింగ్
ఎలక్ట్రిసిటీ బిల్లు వాళ్ళదే మళ్ళీ. అవును. అది అగ్రిమెంట్ ఎట్లుందో కానీ అది హయ్యర్ బస్సు, ఉమ్. హయ్యర్ బస్ కింద లెక్క ఎలక్ట్రికల్ బస్. దట్ ఈజ్ టోటల్లీ మెగా గ్రూప్ వాళ్ళది. హయ్యర్ బస్సెస్ వేరే ఉన్నాయి మళ్ళీ నడిచేటి, అవును. అవి నడిచేటి, అవి రన్ అవుతున్నాయి, అవి కంటిన్యూ. బట్ పోను ఏదైతుందో ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతుందో మ్యాక్సిమం అయినప్పుడు మెగా విల్ బి ద మేజర్ అవుతాడు. అతను ఆర్టీసీకి హయ్యర్ మాత్రమే. ఓకే. వీళ్ళందరూ ఇప్పుడు ఇంకో 20 ఏళ్ళ 30 ఏళ్ళ అయిన తర్వాత వీళ్ళ సర్వీస్ కొత్త రిక్రూట్మెంట్ లేక వీళ్ళ సర్వీస్ అంతా అయిపోయాక ఇట్ మే బి ప్రైవేట్ పరం కావచ్చు. ఇప్పుడు ఈ 25-30 సంవత్సరాలు ప్రైవేట్ పరం అయ్యే అవకాశమే లేదు. లేదు. వీళ్ళ ఉద్యోగాలకు భద్రత 100% ఉంటుంది. ఓకే. వాళ్ళ బెనిఫిట్స్ కూడా డబ్బులు రిటైర్ అయినాక కొందరికి రాలే కావచ్చు, ఉమ్. నెల 2 నెలలు అటు ఇటు కానీ డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. కోర్టుకు పోయినా విత్ వడ్డీ కూడా ఏదైతుందో వడ్డీ కూడా వస్తుంది. వడ్డీ కూడా వాళ్ళు వాడుకున్నారు కనుక వడ్డీ కూడా, వడ్డీతో సహా కూడా సో భయపడాల్సిన పని లేదు. భయపడవలసిన పని లేదు. ఓకే. రైట్.